హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సేమియా ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఉప్మా ఉదయం బ్రేక్ఫాస్ట్గా చేస్తే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టి 1 కప్పు సేమియా వేసుకొని దీన్ని స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇది మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయడం వలన సేమియా వండినప్పుడు అంటుకోకుండా చాలా పొడి పొడిగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కట్ చేసిన ఆలుగడ్డ, కాస్త కరివేపాకు, కట్ చేసిన టమాటా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలండి. ఇలా టమాటా, ఆలుగడ్డ కాస్త మెత్తబడిన తర్వాత కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు సేమియా తీసుకున్నాం కదండి. 1 కప్పు సేమియాకి కప్పున్నర వాటరు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను కప్పున్నర వాటర్ వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసి ఇది అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి వాటర్ బాగా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఫ్రై చేసిన సేమియాను వేసుకోవాలి. ఈ సేమియా అంతా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇది స్లో ఫ్లేమ్లోనే ఉడకాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక్కసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూశారు కదండి, మనం ఆయిల్ వేసి ఫ్రై చేయడం వలన ఈ సేమియా ఉప్మా ఎక్కడ అంటుకోకుండా చాలా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఉప్మాని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ అయింది. ఈ ఉప్మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి రెడీ చేసి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.